వచ్చినటువంటి విచ్చేసినటువంటి పాత్రికా మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అలాగే పత్రికా విలేకరులకి, నటీనటులకి, సాంకేతిక నిపుణులకి అందరికీ శ్రీ పిఆర్ మూవీస్ యూనిట్ తరఫున మీ అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎంతో అద్భుతంగా మీరందరూ నిండు మనసుతోటి ఆశీర్వదించడానికి వచ్చారు. సినిమాలకు అతీతంగా ఒక సినిమా ఈవెంట్ లాగా లేకుండా ఒక మంచి ఉగాది పండగ జరుగుతున్నంత, సంక్రాంతి పండుగ జరుగుతున్నంత ఆనందంగా మీరందరూ వచ్చి మీ చల్లని ఆశీస్సులు మాకు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఎంతోమందిని ఇప్పుడు కొత్త రంగుల ప్రపంచం అంటే అని 1 minute వీడియోలో కూడా చెప్పాను. కొత్త రంగుల ప్రపంచం అంటే ఏంటంటే కొత్త హీరోయిన్, కొత్త హీరో, అలాగే కొత్త ప్రొడ్యూసరు, కొత్త మ్యూజిక్ డైరెక్టరు, అలాగే కొత్త డైరెక్టరు, ఇలాగా చాలామంది ఉన్నారు ఈ సినిమాలో. సో అద్భుతంగా సినిమా బాగా వచ్చింది. ఏమండి చాలామంది బయట ఏమంటారంటే, ఏమండి కొంచెం డిలే అయినట్టు ఉందండి అని అంటే, పోకిరి సినిమాలో మహేష్ బాబు గారు ఒక మాట అంటారు, ఎప్పుడు వచ్చామని కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా అని. అది మనం ఎప్పుడు తీసామనేది ఎవడో చూడడు. రిలీజ్ అయ్యిందా, కంటెంట్ బాగుందా, డబ్బులు వచ్చినాయా, ఓటీటీ బాగా జరిగిందా, హిందీ రైట్స్ అమ్మారా, తమిళ రైట్స్ అమ్మారా, ఇవే కావాలి మనకి. డిలేలు గిలేలు ఇవన్నీ పక్కన పెడితే అందరి సహకారం 24 క్రాఫ్ట్స్ బ్రహ్మాండంగా సహకరించారు. వారి యొక్క కృషి వల్లే నేను ఈరోజు డైరెక్టర్గా నిలబడగలిగాను. సో ఇక నటీనటుల పరంగా వస్తే ఇప్పుడు మా హీరోయిన్ అని చెప్తాం, మా అమ్మాయిని చెప్పడం. మా హీరోయిన్ అంటే ముందు పృథ్వీరాజ్ గారు అమ్మాయి కదా, మా హీరో కొంచెం ఫస్ట్ డే కొంచెం అంతా వాళ్ళ అమ్మాయి మీద పెడుతున్నాడు, మన మీద ఏం పెట్టట్లేదు, అలాంటివి ఏమైనా ఉన్నాయా నీకు, అలాంటివి ఏమైనా ఉన్నాయా డౌట్లు అంటే ఏం లేవండి అంకుల్, ఇది సినిమా పరంగానే మనం వెళ్ళాలి అన్నాడు. చాలా సహృదయతోటి. వాళ్ళ నాన్నగారు కూడా కృష్ణారెడ్డి గారు నాకు మంచి మిత్రులు, వాళ్ళ మదరు అందరూ చూశారు. చాలా బాగుంది కథ పరంగా. తను ఒకటి అడిగేవాడు, అంకుల్ నాకు ఫైట్ ఉందా అనేవాడు. ఫైట్ లేంటి బాబు, బ్రహ్మాండమైన రొమాన్స్ సాంగులు ఉన్నాయి, వ్యాంప్ సాంగ్ ఉంది, ఐటమ్ సాంగ్ ఉంది అని చెప్పేవాళ్ళం. సో నేను చెప్పలేను కానీ మా వైఫ్ ఏం చెప్పుద్దంటే, భోజనం చేసేటప్పుడు ఈరోజు క్రాంతి ఉంటే బాగుండండి, మంచి భోజనం అండి అనేవారు. అంటే అంతగా ఫ్యామిలీతోటి అటాచ్ అయిపోయినటువంటి మా హీరో. సో దీంట్లో సుబోధని సుబ్బారావు గారు, నూకరాజు గారు, మరి వారికి ఇచ్చిన క్యారెక్టర్లు నిడివి ఎంత ఉన్నా మరి వారు ఏంటంటే సహృదయంతో వచ్చి, ఇలాగే మన నాగమహేష్ గారు మా బ్రదర్, ఇప్పుడు కాదు మా పరిచయం కొన్ని సంవత్సరాల నాటిది. అలాగే వారు బ్రహ్మాండంగా ఎదుగుతున్నారు ఇప్పుడు ఆర్టిస్ట్గా. అలాగే మా హరి దీంట్లో అద్భుతమైన క్యారెక్టర్ చేశాడు. అలాగే డి రాజు కానీ, విజయరంగరాజు గారి గురించి చెప్పాలి. ఆయన ఇప్పటి వరకు విలన్గా భైరవ దీపంలో మనం చూసాం. వారు ఏంటంటే కొంచెం ఆరోగ్య రీత్యా చెన్నై వెళ్ళడం జరిగింది. అలాగే అశోక్ కుమార్ గారికి మా అమ్మగారు చనిపోయారని అందువల్ల రాలేకపోతున్నానని అన్నారు. సో దీంట్లో చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు. అలాగే కృష్ణతేజ, ఇంకా మా కో డైరెక్టర్ దీంట్లో వేషం వేశారు. అలాగే కమల్ గారు, అలాగే రెడ్డి గారు యూనిట్ కానీ, చంద్ర గారు కానీ. ఇక డిఓపి గురించి మనం ప్రత్యేకించి మాట్లాడాలి. ఈ సినిమాలో ఏంటంటే కక్షలు, కార్పణ్యాలు, బాంబులకి నిలవైనటువంటి కడప జిల్లా నుంచి వచ్చిన వ్యక్తి అతను. కానీ అలా ఉండడండి. ఎందుకంటే ఇది ఆయన ఏం డబ్బులు ఇచ్చి నాతో పొగిడించుకోవట్లేదు చెప్తున్నా ఉన్నమాట. ఒక స్ట్రీట్ చిల్డ్రన్ తీసుకొచ్చి, ఒక 80 మందిని తీసుకొచ్చి వారికి డబ్బులు ఇచ్చి, వారికి హాస్టల్ అకామిడేషన్ పెట్టి, మేము వెళ్ళాము ఒకసారి అక్కడికి, వారికి ఫుడ్ పెట్టి అన్నీ చేస్తే దాంట్లోంచి నేషనల్ అవార్డు కరాటే ఛాంపియన్ ఒక అబ్బాయి వచ్చాడు. అలాగే ఒకడు బ్రహ్మాండంగా కథతోటి డైరెక్టర్గా వస్తున్నాడు, బ్రహ్మాండం చదువుకుంటున్నారు. అలాంటి డిఓపి గురించి చెప్తున్నప్పుడు ఆయన కూడా ఇక్కడ ఉంటే వేదికని అలంకరిస్తే బాగుంటుందని అనుకున్నాం. మరి చంద్ర గారు ఏం రాజకీయం చేశారేంటో తెలియదు కానీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అద్భుతమైన కెమెరామెన్ను మేము ఏమని పిలిచేవాళ్ళంటే అబ్బాయి అని పిలిచాం. ఇక చిన్న సినిమాలకి పెద్దల ఆశీస్సులు లేవండి. పెద్దల ఆశీస్సులు కావాలి. మీరు అందరూ ఆశీర్వదిస్తేనే బయటకు ఉంటారు. పృథ్వీరాజ్ వీడు ఏది మాట్లాడినా వైరల్ అంటారు, కానీ బాధ, గుండెల్లోంచి వచ్చిన బాధ. మేము భోజనాలు చేయకుండా కూడా మేము అలా కూర్చుని ఈ సినిమా ఎవరు కొంటారు, ఎలా వెళ్తుంది, ఇది ఏంటి దీంట్లో ప్రాబ్లమ్స్ అని చెప్పి ఒక ఎడిటర్ లాగా కూర్చుని, ఒక డైరెక్టర్కి ప్రతి సీను అందంగా కనపడుతుంది, ఆస్వాదిస్తూ ఉంటాడు. తన ఎడిటర్లా కూర్చుని నేను ఎందుకు చెప్తున్నాను బాబు ఆలోచించు, ఇక్కడ ఇది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే మా ఇద్దరి మధ్య ఇన్నర్గా చాలా గొడవలు జరిగాయి, చాలా ఇదయ్యి అవుట్పుట్ అద్భుతంగా వచ్చింది. ఈ రోజున
బ్రహ్మాండంగా ఉంది. పోస్టర్స్ ఈరోజు మార్నింగ్ ఎక్కడ చూసినా హోర్డింగ్స్ కానీ పోస్టర్స్ కానీ పీవీఆర్ సినిమాస్లో ఎక్కడ చూసినా కమింగ్ సూన్ అని ఇవన్నీ పడటంతో ఒక హైప్కి వెళ్ళింది. సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని బాధలు పడుతున్నాం. కొత్త వాళ్ళని ఆశీర్వదించండి, కొత్తదనాన్ని ప్రోత్సహించండి. రేపొద్దున్న నాకు రాఘవేంద్ర గారు ఒక మాట అన్నారు, వెళ్ళి నేను ఇలాగా సన్నంగా ఉన్నాను అంకుల్, అదేంటి ఎవరు చెప్పారమ్మా అలాగా, వాడి కళ్ళకి నువ్వు అలాగా ఇవ్వకూడదనే ఉండి ఉంటుంది, అందుకని నాకు చెప్పాడు. యు ఆర్ ది అనదర్ శ్రీదేవి ఫర్ తెలుగు ఇండస్ట్రీ, యు ఆర్ ది అనదర్ విజయశాంతి ఫర్ తెలుగు ఇండస్ట్రీ అని చెప్పాడు ఆయన మహానుభావుడు. అలాగే మోహన్ బాబు గారు ఏమయ్యారు మామూలుగా ఉంటుంది అనుకుంటే ఏంటి ఎరగదీసింది అన్నాడు ఆయన. సో బ్రహ్మాండమైన ఆశీస్సులు. ప్రకాష్ రాజ్ గారు అయితే హమ్మింగ్ చేశాడు, కళ్ళల్లో కళ్ళెట్టి కనిగట్టు చేసావా పిల్ల ఓ పిల్ల అని, అంత క్యాచీగా ఉంది. సో క్రాంతి అండ్ శ్రీలు బ్రహ్మాండంగా యాక్ట్ చేశారని ఆయన, శ్రీకాంత్ గారు, విశ్వక్సేను, అను రాఘవపూడి, అనిల్ రాఘవపూడి, అలాగే ఉప్పెన డైరెక్టర్ గారు బుచ్చిబాబు గారు, ఇలాగా ప్రతి ఒక్కళ్ళ తలుపు తట్టాం మేము. అడక్కపోతే అమ్మైనా అన్నం పెట్టదని చెప్పి మేము ప్రతి ఒక్కరు తిరిగాం, ఇండస్ట్రీలో దగ్గరికి వెళ్తున్నాం. అసలు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు బతికుంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు తీసుకుని, ఎందుకంటే మా మిస్సెస్ ఫస్ట్ యాక్టర్గా యాక్ట్ చేసింది మేజర్ చంద్రకాంత్ సినిమాలో నందమూరి తారక రామారావు గారితో. ఈ విషయం ఎవరికి తెలియదు. సో ఇన్నున్నాయి, సంచిలో చాలా ఉన్నాయి, అద్భుతమైన సినిమాలు చేస్తాం. ఈ రోజున ఎవరో రాకపోయినా మహేష్ గారు మనం మీకు చెప్పిన కథ నెక్స్ట్ ఇంకో సినిమా చేస్తాం, సినిమాలు తీస్తూనే ఉంటాం ఇండస్ట్రీలో ఉన్నంతకాలం. బ్రహ్మాండంగా శభాష్ అనిపించుకుంటాం ఆ పెద్దవాళ్ళతోటి. ఏ పెద్దలైతే రాలేదో ఆ పెద్దలే వీడు మామూలుడు కదరా వీడు బ్రహ్మాండం అనుకునే విధంగా చేయాలని చెప్పి ఆ భగవంతుడు, ఆ లక్ష్మీనరసింహస్వామి, ఆ తలుపులమ్మ తల్లి బ్యానర్ ఇది. కాబట్టి వారందరి ఆశీస్సులు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా బిడ్డకి ఇంకొక బిడ్డకి మా నిర్మాత వైఫ్ కన్నా ముందు నిర్మాత వీళ్ళందరూ బాగుండాలి. అలాగే మా ఉన్నతి కోరుకునే ఇక్కడ ఉన్నటువంటి అందరూ బ్రహ్మాండంగా ఉండాలి. ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కొత్త రంగుల ప్రపంచాన్ని మీరు బ్రహ్మాండంగా ఆశీర్వదించారు. ఈ జనవరి 20న అద్భుతమైన విజయాన్ని సాధించాలని చెప్పి మీరు నిండు మనసుతోటి ప్రార్థించండి. మీడియా మిత్రులారా, మమ్మల్ని మా సినిమాని మీరు ప్రోత్సహించండి. తప్పకుండా ఈ సినిమాలో మంచి కంటెంట్ ఉంది. మీరు తప్పకుండా మీ హైప్ తోటే ఇండస్ట్రీలో చిన్న సినిమాలు బాగుపడతాయి. అదే మా దాసనారాయణరావు గారు బతికుంటే ఇంకో రకంగా ఉండేది. స్వర్గీయ శ్రీహరి గారు, రే నువ్వు ఈయన చెప్తుంటావు ఎప్పుడైనా డైరెక్షన్ చేస్తే చూడాలని ఉందన్న మహానుభావుడు, ఆయన లేడు. ఆయన ఉండుంటే నా కూతురు అని చెప్పి ఆయన అలాగ భుజం మీద చేసుకుని ప్రతి షూటింగ్ దగ్గర తీసుకెళ్ళి చెప్పండి ఈ అమ్మాయి గురించి చెప్పండి అని చెప్పి చెప్పించేవాడు. అలాంటి వ్యక్తులు లేరు, అది మా దురదృష్టం. సో అందరినీ మేము తప్పుపట్టం, ఇవ్వకపోవటం అనేది వాళ్ళ అదృష్టం, మా దురదృష్టం. సో థ్యాంక్స్ టు టాలీవుడ్ తెలుగు ఇండస్ట్రీ. ఇక్కడే ఇదే ప్రసాద్ ల్యాబ్లో ఆ గట్టు మీద కూర్చుని టీలు తాగే వేషాల కోసం అడుక్కున్న రోజులు ఉన్నాయి. ఇక్కడే తిరిగాం. ఇక్కడ లెజెండ్ విక్రమ్ గారు బంగారు కుటుంబం సినిమా చేసినప్పుడు అక్కడే కూర్చుని ఉంటే టీ తాగడానికి బైక్ మీద అలా వెళ్ళేవాళ్ళం బయటికి. సో ఎంతోమందిని చూసాం, మన కళ్ళ ముందు నుంచి ట్రావెల్ అయ్యే వాళ్ళని చూసాం, పైకి వెళ్ళిన వాళ్ళని చూసాం, అద్భుతమైన విజయాలు సాధించే వాళ్ళని చూసాం. కాబట్టి తెలుగు ఇండస్ట్రీ చాలా గొప్పది. రజనీకాంత్ గారు ఒక మాట చెప్పారు, తెలుగు ఇండస్ట్రీ మొత్తం కళామ తల్లి అందరినీ నడిపించుకుంటూ వెళ్తుందంటే నన్ను సంఖలో ఎక్కించుకుని వెళ్తుంది, దట్ ఈస్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అన్నారు. అలాగే కళామ తల్లి ఏం చేస్తుందంటే అందరికీ పంచపక్ష పురాణాలు పెడితే ఆమె చేతిలో ఉన్న ఒక గిన్నె నేను శ్రీలుకిను క్రాంతికి నీకు ఇస్తున్నానని చెప్పింది ఆమె మాకు. అంతకన్నా కళామ తల్లి ఆశీర్వాదం ఇంకేం అక్కర్లేదు. సో నాకు మా అమ్మాయిని కాదు, అటు తను ఉన్న పోస్టర్ కానీ అక్కడ ఉన్న హీరో కానీ ఇంతకన్నా ఇంకేమున్నాయండి. కొత్త వాళ్ళు వీళ్ళు తయారవుతాయి కదా రేపు పొద్దున్న. అప్పట్లో విజయశాంతి గారు అనేవారు కదా, అప్పట్లో శ్రీలు గారు, అప్పట్లో క్రాంతికృష్ణ అనే రోజులు దగ్గరలో ఉన్నాయి. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ డేస్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. కొత్త రంగుల ప్రపంచం. ఓ